ఓకే. సో మళ్ళొకసారి అక్క ఒక్కసారి అక్క కొంచెం దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. అందరూ కూడా ఒకసారి చూసుకుని మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ అక్క. తీసుకోండి అక్క. ఓకే అమ్మా. ఓకే. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. చాలా టైమ్లీగా ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో అరుణ రీక్యాప్ చేసి మనందరికీ విమెన్స్ డే మంత్ ఈ మంత్ కూడా చెప్పింది. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. మళ్ళా ఇంకోసారి మనం జూడ్ వర్స్ 17 to 22 చదువుదాం. వర్స్ 17 to 22. But dear friends, remember what the apostles of our Lord Jesus Christ foretold. They said to you, in the last times there will be scoffers who will follow their own ungodly desires. These are the people who divide you, who follow mere natural instincts and do not have the Spirit. But you, dear friends, by building yourselves up in your most holy faith and praying in the Holy Spirit, keep yourselves in God's love as you wait for the mercy of our Lord Jesus Christ to bring you to eternal life. Be merciful to those who doubt, save others by snatching them from the fire. To others show mercy mixed with fear, hating even the clothing stained by corrupted flesh. Thank you, Amma. Thank you. May God bless this study and meditation and our sharing and edify us. సో మనం ఈ స్టడీని కొంచెం చివరికి వచ్చి కొంచెం స్లోగా చేస్తున్నాము. సో దట్ ఈచ్ ఇంపరేటివ్ని మనం డీటెయిల్గా స్టడీ చేస్తే బాగుంటుంది అని, ఈచ్ కమాండ్ని మనం దాన్ని ప్రాక్టీస్ చేయాల్సింది కాబట్టి ప్రాక్టికల్గా దాన్ని మనం ఎలాగా చేయగలము అనేది చూడడానికి ఇవి చేస్తున్నాం అన్నమాట. సో అరుణ చెప్పినట్టుగా రీక్యాప్లో ఈ 7 to 23 మనం చూస్తూ ఉన్నప్పుడు 5 ఇంపరేటివ్స్ ఆర్ కమాండ్స్ మనం చూసాం. అందులో 17లో రిమెంబర్, 21లో కీప్, 22లో హ్యావ్ మర్సీ, 23 సేవ్ అండ్ 23 హ్యావ్ మర్సీ. సో వీటిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ఇంపరేటివ్స్ ఆర్ కమాండ్స్లో కొన్ని దే స్పీక్స్ ఆఫ్ అర్జెన్సీ ఫస్ట్ 2 అండ్ 3 to 5 చూస్తే కనుక అవి కన్సిస్టెన్సీ అని. సో ఈ ఈ ఇంట్రడక్షన్ మనం మరలా ఈ వర్సెస్ని చూసి జేమ్స్ స్మిత్ అయితే ఇందులో మనకి మొత్తం అంటే డాగ్జాలజీలో కూడా కలిపి అరౌండ్ 9 ప్రివిలేజెస్ అని అన్నారు వాటిని ఆయన. బిలెవెడ్ ప్రివిలేజెస్, గాడ్లీ ప్రివిలేజెస్, గాడ్లీ డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ అనుకున్నాము, గాడ్లీ ప్రివిలేజెస్ అని కూడా అనుకున్నాము అన్నమాట. అందులో ఆయన he started with building on the faith of God, praying in the spirit of God, keeping in the love of God, looking for the mercy of God, manifesting the compassion of God, active in work of God, hating garments that are unlike God, kept by the power of God, and faultless in the presence of God. సో ఇవి మన ప్రివిలేజెస్ కూడా ఉన్నాయి. దే ఆర్ నాట్ ఓన్లీ మరి కమాండ్స్, బట్ వీ ఆల్సో కెన్ సీ ద ప్రివిలేజెస్ ఆఫ్ గాడ్లీ అనేది జేమ్స్ స్మిత్ కమెంటరీలో రాసినట్టుగా మనం చూస్తాం అన్నమాట. అది సో మనం ఆల్రెడీ రిమెంబర్ అనేది చూసాము. యాక్చువల్లీ మనం కీప్ అనేది
ఈరోజు చూడాలి. బట్ 21లో మనం చూసినప్పుడు జేమ్స్ స్మిత్ గారి అవుట్లైన్లో బిల్డింగ్ ఆన్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్, ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అనేది మనం చూసాం. కాబట్టి అది ఈ వర్స్ 20లో ఉన్నది. ఈరోజు మనం అవి చూద్దాం. ఓకే, సో బట్ యూ డియర్ ఫ్రెండ్స్, by building yourselves up in your most holy faith and praying in the Holy Spirit. So, what are the two things that the godly should do? అని మనం చూస్తే బిల్డింగ్ అండ్ ప్రేయింగ్, బిల్డింగ్ అండ్ ప్రేయింగ్. ఓకే, సో వాట్ ఇట్ మీన్స్ బై బిల్డింగ్, బిల్డింగ్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాం. హూస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు బిల్డ్ అనేది, ఎవరి బాధ్యత అనేది చూద్దాం. అండ్ ఆన్ వాట్ టు బిల్డ్, దేని మీద మనం కట్టుకోవాలి అనేది. సిమిలర్లీ ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ ఆర్ ప్రేయింగ్ అనేటప్పుడు వాట్ డస్ ఇట్ మీన్, ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ and how we can pray in the Holy Spirit, and what is the link between building and praying అనేది కూడా చూస్తే బాగుంటుంది. సో దిస్ ఇస్ వాట్ మన ఈరోజు వాట్ వీఆర్ గోయింగ్ టు సీ అనేది. సో లాస్ట్లో మనం చూసినప్పుడు రిమెంబర్ అనేది లాస్ట్ స్టడీలో చూసాం. కాబట్టి మనం ముందుకెళ్ళే ముందు రిమెంబర్ దట్ వాట్ గాడ్ కమాండ్స్ he always enables. Remember that what God commands he always enables. దేవుడు మనల్ని ఏమైతే చేయమని ఆజ్ఞాపిస్తాడో దాన్ని చేయడానికి మనల్ని బలపరుస్తాడు. బలపరిచే దేవుడు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అని ఎవరన్నారు? ఎవరన్నారు ఆ మాటని? పౌలు అన్నారు అనమాట. అసలు పౌలు మనం చూస్తేనే ఈజ్ ఎ స్టేట్లీ ఫిగర్, ఫిలాసఫర్. ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ అనమాట. అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే థియాలజీలో డాక్టర్ అంటే పిహెచ్డి కాదు, డిడి అంటారనమాట, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని. పిహెచ్డి అంటే దానికి మించి మనం చూస్తాం. అలాగా ఆయన చేసిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. చాలా క్రెడెన్షియల్స్ ఉన్నాయి తనకి, చాలా టాలెంట్ ఉన్నది, చాలా స్టఫ్ ఉన్నది. అలాంటి పౌలే ఏమన్నాడంటే నన్ను బలపరచు అని అందే నేను సమస్తాన్ని చేస్తాను అన్నాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ అనేది దేవుని ద్వారానే, త్రూ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తితోనే నేను చేస్తాను అనలేదు. అంటే చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో ఆ ఎనేబులింగ్ పవర్ ఆఫ్ గాడ్ని తను చాలా బాగా అనుభవించాడు అనమాట. అందుకే చెప్పగలిగాడు ఆ మాట. ఓకే, అండ్ అంతేకాకుండా ఆయన రాసేటప్పుడు మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులం అన్నాడు అనమాట. బలహీనంగా మనం ఎప్పుడు బలహీనంగా అనిపిస్తుందో మనం అప్పుడు బలవంతులం. సో ఇట్స్ ఆల్వేస్ రికగ్నైజింగ్ అవర్ వీక్నెస్, అవర్ వల్నరబిలిటీ మేక్స్ us depend more on God, more on God's enabling power, more on God's resurrecting power అన్నమాట. సో ఎంతో పౌలు మాటల్లో నుంచి మనం చూస్తూ ఉంటే కనుక, సో అందుకనే రిమెంబర్ దట్ వాట్ గాడ్ కమాండ్స్ హీ ఆల్వేస్ ఎనేబుల్స్. అది వాక్యంలో దేవుడు మన పరిశుద్ధత కోసం చెప్పినవ్వచ్చు, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం గురించి అవ్వచ్చు, మన సాంక్టిఫికేషన్ అవ్వచ్చు, ఆర్ ఈవెన్ మన పర్సనల్ లైఫ్లో మనల్ని ఈచ్ ఇండివిజువల్గా, అంటే ది డిమాండ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్
ఫర్ అవర్ పర్సనల్ లైఫ్, ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్, అందరికీ కామన్గా ఉంటాయి అవి. ఆ ఇన్స్ట్రక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లివింగ్ అకార్డింగ్ టు ద సర్మన్ ఆన్ ద మౌంట్, అది అందరికీ అనమాట. కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అందరికీ, లవింగ్ ద లార్డ్ విత్ ఆల్ అవర్ హార్ట్ అండ్ మైండ్, అది అందరికీ. కానీ పర్సనల్గా ఈచ్ వన్ ఆఫ్ అస్, మనకి దేవుడు అసైన్ చేసే వర్క్స్ డిఫరెంట్గా ఉంటాయి, యునిక్గా ఉంటాయి అన్నమాట. అంటే మన 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 ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్క యునిక్, ఇట్స్ యునిక్ అనమాట. ఆ ఫ్యామిలీని మనం కట్టడమే చాలా యునిక్. కట్టడం కామనే, బట్ విత్ దట్ యునిక్నెస్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఈచ్ చైల్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ ఫ్యామిలీ, అవన్నీ యునిక్గా ఉంటాయి. అవర్ కాల్ ఈజ్ యునిక్, చాలా అన్నమాట. సో ఆ రకంగా కూడా చూస్తే గనక దేవుడు మనల్ని ఎక్కడ పెడతాడో, ఎక్కడ సర్వ్ చేయమంటాడో, వాట్ ఎవర్ గాడ్ వాంట్స్ us టు డూ, రిమెంబర్ హీ ఆల్వేస్ ఎనేబుల్స్, రిమెంబర్ హీ ఆల్వేస్ ఎనేబుల్స్ అనేది మనం గుర్తుపెట్టుకొని ఇవి చూద్దాము. సో 20th verseలో ముఖ్యంగా ఈరోజు బిల్డింగ్ అండ్ ప్రేయింగ్ అనేది చూద్దాం. ఓకే, సో బిల్డింగ్ అండ్ ప్రేయింగ్ ఇన్ బిల్డింగ్ ఆన్ ద faith of God or on most holy faith. ఇన్ జూడ్స్ వర్డ్స్లో మనం అసలు దాన్ని అలాగే గుర్తుపెట్టుకోవాలన్నమాట. బిల్డింగ్ యువర్ సెల్స్ అప్ ఇన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్ అనేది మనం చూడాల్సిన అవసరం ఉందన్నమాట. అండ్ ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అనేది మనం చూద్దాం. ఓకే, సో బిల్డింగ్ యువర్ సెల్స్ అండ్ ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్, ఈ 2 things మనం చూసేటప్పుడు ఇక్కడ మనం ఈ వాట్ డస్ ఇట్ మీన్ అనేది మనం చూద్దాం. బిల్డింగ్ అంటే ఏంటి అసలు, వాట్ డస్ ఇట్ మీన్, వాట్ డస్ ఇట్ మీన్ టు బిల్డింగ్ అంటే అర్థం ఏంటి? వాట్ డూ యూ, అంటే మీరు కూడా చదువుకుని వచ్చి ఉంటారు కాబట్టి మీరేమనుకుంటున్నారు బిల్డింగ్ అంటే? అంటే స్టెప్ బై స్టెప్ అది చెప్పండి మేడం, రత్న మేడం చెప్పండి. అంటే టు ఇంక్రీజ్ ఆన్ ఆర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్. ఓకే, థ్యాంక్ యూ. టు ఇంక్రీజ్, టు స్ట్రెంగ్థెన్. అలేఖ్య చెప్తున్నారు కదా, అలేఖ్యనేనా చెప్పబోయారు? అంటే అంచెలంచెలుగా కట్టుకోవడం మేడం అక్క. ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ కి నిదానంగా ఎదగడం. సో ఇట్స్ గ్రోత్ ఇన్ అదర్ వర్డ్స్. Growth. థ్యాంక్ యూ. Knowing or learning about God, learning about Christ, learning the word in experiential way. ఓకే, థ్యాంక్ యూ. అంటే అక్క బిల్డింగ్ అవర్ క్యారెక్టర్, క్రీస్తు వలె పోలి ఉండుటకు మనల్ని మనం బిల్డింగ్ అవర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ వనిజ. ఇంకెవరో ఇందాక రత్న మేడం చెప్తున్నప్పుడు చెప్పారు కదమ్మా. అక్క నేను ధన్యశ్రీని, నేను చెప్పాను అక్క. ఓకే అమ్మా, ఓకే. సో థ్యాంక్ యూ. సో చెప్పండి, సంబడి ఈజ్ ఆల్సో టెల్లింగ్ ఎనీథింగ్. ఓకే అమ్మా. సో మనందరివి కూడా ఈచ్ వన్ ఆఫ్ అస్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ బిల్డింగ్ అప్. కాబట్టి ఫస్ట్ మన స్పిరిచువల్ లైఫ్ బిల్డింగ్ అప్ అవర్ స్పిరిచువల్ లైఫ్, అండ్ దెన్ మన చుట్టూ ఉన్న వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ కూడా, బోత్ మనం అందులో ఉంది అని మనం తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్పినట్టుగానే
బిల్డింగ్ అప్ మీన్స్ గ్రోత్, నాట్ స్టాటిక్ బట్ డైనమిక్ అనమాట. ఇట్స్ నాట్ స్టాటిక్ అంటే కట్టడం ఆపేసామనుకోండి, వాట్ హ్యాపెన్స్, అది ఏమవుతుంది, ఆగిపోయితే అక్కడ ఒక మాన్యుమెంట్ అయిపోతుంది, ఒక మూమెంట్ లాగా మొమెంటం ఉండదు దానికి అనమాట. కాబట్టి ఇట్ ఈస్ నాట్ స్టాటిక్ అనమాట, ఇట్ ఈస్ డైనమిక్ అనేది, గ్రోత్ అనేది, ఇంక్రీజ్ మీరు చెప్పినట్టుగా అనమాట. సో న్యూ టెస్టిమెంట్ టర్మ్ బిల్డింగ్ ఈజ్ ఆల్వేస్ యూస్డ్ ఫిగరేటివ్లీ ఫర్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని ఇంక్రీజ్ చేయడానికి, అది ఇండికేట్ చేయడానికి బిల్డింగ్ అనే పదాలు వాడినట్టుగా మనం చూస్తాం అనమాట. అండ్ 1 Corinthians 3rd chapter 10, 12, 14 ఒకసారి చదువుతారమ్మా. 1 Corinthians 3rd chapter 10, 12, 14. By the grace God has given me, I laid a foundation as a wise builder, and someone else is building on it. But each one should build with care, for no one can lay any foundation other than the one already laid, which is Jesus Christ. If anyone builds on this foundation using gold, silver, costly stones, wood, hay, or straw, their work will be shown for what it is, because the day will bring it to light. It will be revealed with fire, and the fire will test the quality of each person's work. థ్యాంక్ యూ. Continue. మనకు అక్కడ అర్థం అవుతుంది ఏంటంటే, మన ఆ టెక్స్ట్లో పాల్ కూడా ఏంటి ఇమేజ్, వాట్ ఇమేజ్ వాడాడు అని అంటే ఒక ఆర్కిటెక్చరల్ ఇమేజ్ వాడినట్టుగా మనం చూస్తాం కదా. బిల్డింగ్ అంటే ఆర్కిటెక్చరల్ ఇమేజ్ వాడినట్టుగా మనం చూస్తాం. అక్కడ కూడా అంతే, ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ ఉంటుంది, స్ట్రక్చర్ పైన ఉంటుంది అనమాట. ఫౌండేషన్ అండ్ స్ట్రక్చర్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఆ ఫౌండేషన్ ఎవరు అని చెప్పాడు అక్కడ? ఫౌండేషన్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఫౌండేషన్ అన్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. అండ్ దెన్ దాని మీద ఈచ్ వన్ బిల్డ్, అందరూ ఎవరి బిల్డింగ్ వాళ్ళు కట్టుకుంటున్నారు అనమాట. ఆ బిల్డింగ్ని కట్టుకునేటప్పుడు మెటీరియల్స్ యూజ్డ్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు అనమాట. ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తారు? వర్త్లెస్ మెటీరియల్ యూజ్ చేస్తారా, వర్దీ మెటీరియల్ యూజ్ చేస్తారా, వాల్యుబుల్ మెటీరియల్, వాల్యూలెస్ మెటీరియల్ అనేది మనం చూస్తాం అనమాట అక్కడ. ఆర్ ఇంకొంచెం చూస్తే ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ వాడారా, లేదా ఫైర్కి విత్ స్టాండ్ అవన్నీ మెటీరియల్ వాడారా అనేది. ఆ ఫైర్ అనేది కూడా ఫైర్ ఆఫ్ గాడ్ అనేప్పుడు, జడ్జిమెంట్ అనేటప్పుడు అనమాట. బిల్డింగ్ గురించి అక్కడ చాలా విషయాలు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం అనమాట. బిల్డింగ్ అనేది ఎట్లా బిల్డ్ చేసుకుంటారు అనేది. అండ్ ఎఫిషియన్ 2:20లో ఒకసారి చూద్దాం. ఎఫిషియన్ 2:20 చదువుతారా? Build on the foundation of the apostles and prophets, with Christ himself as the chief cornerstone. So what Paul is telling to the Ephesian believers? What he is telling? And the foundation of the apostles and prophets. With Jesus Christ as the chief cornerstone. అది. సో అక్కడ కూడా మనం చూస్తాం అన్నమాట. ఫౌండేషన్ జీసస్ క్రైస్ట్, అండ్ జీసస్ క్రైస్ట్ గురించి అపోజిల్స్ ఏమైతే చెప్పారో, ప్రాఫిట్స్ ఏమైతే చెప్పారో అర్థమవుతున్నట్టుగా మనం చూస్తామన్నమాట. సో కనెక్ట్ చేసుకుంటున్నాం కదమ్మా మనం. ఆర్ వి ఏబుల్ టు? కొలిషన్స్ 2:7 చూద్దాం. కొలిషన్స్ 2:7.
rooted and built up in him, strengthened in the faith as you were taught, and overflowing with thankfulness. రూటెడ్ అండ్ బిల్టప్ అనే మాటలు వాడారు అనమాట. అంటే అక్కడ కూడా మనం చూస్తే కనుక ఒక ఆర్కిటెక్చరల్ ఇమేజ్ అండ్ ఆల్సో ఒక హార్టికల్చర్ ఇమేజ్, అగ్రికల్చర్ ఇమేజ్ కూడా వాడారు అక్కడ అనమాట. రూటెడ్ అనేది అంటే ఆ ఫౌండేషన్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ రూటెడ్ అనే వర్డ్ యూజ్ చేశారు, అగ్రికల్చర్ వర్డ్ అనమాట. రూట్ సప్లైస్ ద సాప్ టు ద ప్లాంట్ కదా, అలాగనమాట. ఓకే. అండ్ దెన్ బిల్డింగ్ గురించి కూడా బిల్టప్ అనేది ఆర్కిటెక్చరల్ ఇమేజ్ వాడినట్టుగా మనం చూస్తాం. సో ఇట్స్ ఎన్ ఇమేజ్ అనమాట. బిల్డింగ్ అప్ అనేది ఒక ఇమేజ్. వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఇట్ మీన్స్ గ్రోత్. మనం బిడ్డ పుట్టిన తర్వాత స్టంటెడ్ గ్రోత్, మైల్ స్టోన్స్ లేకోకుండా ఉన్నారనుకోండి, మరి మీరేమంటారు? Delayed milestones, sir. Retardation. Growth రిటార్డేషన్ కదా. అంటే ఇంకొక రకంగా గ్రోత్ హార్మోన్ డెఫిషియెంట్ అయితే అలాగుంటారు, అంతే కదా. అలాగనమాట. మనం గ్రోత్ నార్మల్గా ఏ బిలీవర్ ఏం చేయాలి, ఏ గాడ్లీ పర్సన్ ఏం చేయాలి? ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ జూడ్ అయితే ఇంకా ది యాంటీడోట్ టు ద ఫాల్స్ టీచర్స్. ఫాల్స్ టీచింగ్ ఏంటంటే కనుక బిల్డింగ్ అప్ ఆఫ్ అవర్ ఫెయిత్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. అలా బిల్డ్ చేసుకోకుండా ఉంటే కనుక ఈజీగా ఫాల్స్ టీచర్స్కి మనం ప్రే అయిపోతాం. విల్ బికమ్ ప్రే టు దెమ్ అన్నమాట. ఆ ట్రాప్లో పడిపోతాం, విల్ బి ట్రాప్డ్. అలా ట్రాప్డ్ కాకుండా ప్రే అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక వీ నీడ్ టు బిల్డ్, గ్రో, నాట్ స్టాటిక్. ఎక్కడంటే అక్కడ ఉండిపోవడం కాదు, డైనమిక్గా అనేది మనం చూస్తాం. అందుకే ఈ ఆల్ దీస్ లెటర్స్లో మనం చూస్తూ ఉంటే కనుక బిల్డింగ్ గురించిన ఎంఫసిస్ అనేది మనం చూస్తున్నాం అనమాట. బిల్డింగ్ అప్ అనేది మనం చూస్తే కనుక ఇట్స్ ఎ ప్రజెంట్ టెన్స్. ఇట్ అండర్లైన్స్ దట్ ద బిల్డింగ్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ క్రిస్టియన్ క్యారెక్టర్ ఈజ్ అన్ ఆన్గోయింగ్ యాక్టివిటీ అనమాట. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ యాక్టివిటీ, కంటిన్యూస్గా జరిగేది అనమాట. ఇది ఆగకుండా జరగాల్సిందనమాట ఏమాత్రము. ఓకే, ఇట్స్ అన్ ఆన్గోయింగ్ యాక్టివిటీగా మరి ఉండాలి ఈ బిల్డింగ్ అనేది. సో వాట్ డస్ ఇట్ మీన్ అనేది మనం చూడడం అనేది జరిగింది ఇక్కడ కదా. సో బిల్డింగ్ అప్ యువర్ సెల్స్ ఆన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్ అని అన్నట్టుగా మనం చూస్తాం. సో ఇన్ అదర్ వర్డ్స్ వనజ చెప్పినట్టుగా ఇట్స్ లైక్ ఎ క్యారెక్టర్ కన్స్ట్రక్షన్ అన్నమాట. క్యారెక్టర్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ ద క్యారెక్టర్ అనేది మనం తీసుకుంటే కనుక 2 Peter 1st chapter 5 to 7 verses ఒకసారి చూద్దాం. 5 to 7, 2 Peter 1st chapter 5 to 7. చదువుతారమ్మా. 2 Peter 1st chapter 5th verse. For this very reason, make every effort to add to your faith goodness, and to goodness knowledge, and to knowledge self-control, and to self-control perseverance, and to perseverance godliness, and to godliness brotherly kindness, and to brotherly kindness love. సో బ్యూటిఫుల్ గా కదా పీటర్ అండ్ జూడ్ మనం కాంప్లిమెంటరీగా చూస్తున్నాం స్టడీస్ లో అన్నమాట. ఇంత బ్యూటిఫుల్ గా అన్నమాట. సో ఆల్ దీస్ థింగ్స్ యాడ్ టు యువర్ ఫెయిత్ అన్నాడు కదా, యాడ్ టు యువర్ ఫెయిత్ అన్నాడు. సో యాడింగ్ టు ద ఫెయిత్ మీన్స్ ఇవన్నీ లక్షణాలన్నీ కూడాను అవి మరి ఒక మనిషికి ఉండే క్యారెక్టర్ ఇది కదా, అంతే కదా.
ఫెయిత్కి యాడ్ చేసుకునేవన్నీ అక్కడ చెప్పినవన్నీ. ఇజంట్ ఇట్? ఇట్స్ అన్ అదర్వైజ్ ఇట్ ఈస్ బిల్డింగ్ ద క్యారెక్టర్ కన్స్ట్రక్షన్, క్యారెక్టర్ ఫార్మేషన్ అనేది మనం చూస్తాం. యాడింగ్ టు ద ఫెయిత్. ఎంతో కేర్ఫుల్గా ఫర్ దిస్ రీజన్ అన్నాడు. అంటే పైన చెప్పాడు ఏంటి అని అంటే కనుక యువర్ మీరు తిరిగి జన్మించారు, మీకు జీవానికి భక్తికి కావలసినవన్నీ దేవుడు మీకు అనుగ్రహించాడు, శక్తిని అనుగ్రహించాడు. మీరు దేవత్వంలో పాలిభాగస్తులు అవ్వడానికి దేవుడు మీకు అలాంటి గొప్ప పవర్ ఇచ్చాడు. మరి ఆయన ప్రామిసెస్ ఇచ్చాడు. ఆ ప్రామిసెస్ ఏం చేస్తాయి మనల్ని అని అంటే కనుక ఈ యొక్క లోకంలో ఉన్న మలినాన్ని అంటకుండా చేసుకుంటాయి, దేవత్వంలో మనం పాలిభాగస్తులు అయ్యేలా చేస్తాయి, పార్టేక్ ఇన్ ద డివైన్ నేచర్ అని. సో కాబట్టి అన్నమాట. సో వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్ ఇన్ క్రైస్ట్ అని చెప్పిన తర్వాత వాట్ ఈజ్ అవర్ డ్యూటీ అనేది అక్కడ పీటర్ చెప్తూ 5-7లో యాడ్ టు యువర్ ఫెయిత్ అనేది, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు యాడ్ టు యువర్ ఫెయిత్ అనేది. ఒకవేళ అలా యాడ్ చేయకపోతే ఏం జరుగుతుంది అనే డేంజర్ కూడా మనకి కింద చెప్పాడనమాట. 8 to 9, 12, 11 వర్సెస్ వరకు మనం చూస్తే అర్థమవుతుంది అనమాట. అవి యాడ్ చేసుకుంటే ఏం జరుగుతుంది, యాడ్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది, ఇఫ్ యాడ్ ఏం జరుగుతుంది 8 to 9 వర్సెస్లో, యాడ్ చేయకపోతే ఏం జరుగుతుంది అనేది. Or if you possess these qualities in increased measure, they will keep you from being ineffective and unproductive in your knowledge of our Lord Jesus Christ. But if anyone does not have them, he is nearsighted and blind, and has forgotten that he has been cleansed from his past sins. సో మనం ఎంత క్లియర్గా చూస్తున్నాము కదా అక్కడ. సో ఎవరికైతే ఇవి కలిగి ఉన్నవో అన్నాడు, ఎవరైతే యాడ్ చేసుకుంటారో, బిల్డ్ చేసుకుంటారో, ఫెయిత్కి యాడ్ చేసుకుంటారో, అంటే అక్కడ మనకి ఎంతో చక్కగా వాళ్ళు ప్రొడక్టివ్గా ఉంటారు, ఎఫెక్టివ్గా ఉంటారు, లేకపోతే ఇన్ఎఫెక్టివ్ అన్ప్రొడక్టివ్గా ఉంటారు అనేది, షార్ట్ సైటెడ్గా ఉంటారు అనేది. సో ద డేంజర్ ఇఫ్ వన్ ఈజ్ నాట్ యాక్టివ్లీ బిల్డింగ్, బికమ్ స్టాటిక్, లేజీ అండ్ నాట్ కేరింగ్ అని అంటే ఏమవుతుంది అనేది ఆ డేంజర్ అనేది ఇక్కడ మనకి పీటర్ చాలా చక్కగా చెప్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇట్ స్టాండ్స్ ఇన్ షార్ప్ కాంట్రాస్ట్ టు ద డిస్ట్రక్టివ్ ఇంపాక్ట్ ఆఫ్ అరోరిస్ట్ అనేది. అంటే మనం ఆ పైనే చదువుకున్నాం 19th వర్స్లో, మనం లాస్ట్ స్టడీలో కంక్లూడ్ చేసాం. 3 కాంట్రాస్ట్స్ మనం చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ కాంట్రాస్ట్ ఏంటంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు, ఫాల్స్ టీచర్స్ అంటే దే టేర్ డౌన్, దే బ్రేక్ డౌన్, దే కాజ్ డివిజన్స్ అనేది మనం 19th వర్స్లో చూసాం. బట్ ఇన్ కాంట్రాస్ట్ టు దెమ్ అన్గాడ్లీ, వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ అంటే బిల్డింగ్ అప్. వాట్ ఏ కాంట్రాస్ట్ ఇజంట్ ఇట్? అన్గాడ్లీ వాళ్ళేమో బ్రేక్ డౌన్ చేస్తారు, టేర్ డౌన్ చేస్తారు, దే కాజ్ డివిజన్స్ అనేది. వేరస్ గాడ్లీ ఏం చేస్తారంటే బిల్డింగ్ అప్, దే బిల్డ్ అప్ దెమ్సెల్వ్స్ అండ్ దే ఆల్సో బిల్డ్ అప్ అదర్స్ ఆన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్ అనేది మనం చూస్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ వాట్ మెంట్ బై బిల్డింగ్ అప్ అనేది. ఓకే, సో హూజ్ రెస్పాన్సిబిలిటీ? Building up, whose responsibility? Our responsibility. Exactly. Thank you. So building up yourselves అని అన్నాడు. దేవుడు చేస్తాడు, అంతా దేవుడే చూసుకుంటాడు, దేవుడే చేస్తాడు, దేవుడే కడతాడు అని మనం కొంచెం ఒక స్టైల్లో మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. పెంచేది, పోషించేది, పుట్టించేది దేవుడే, అంతా దేవుడే టైప్లో అన్నమాట. కానీ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, వీఆర్ రెస్పాన్సిబుల్.
God is sovereign in doing everything, but we are responsible. So building up ourselves, adanmata, building up yourselves, it's my responsibility. నన్ను నేను కట్టుకోవడం ఆన్ మోస్ట్ హోలీ ఫెయిత్, అది నా రెస్పాన్సిబిలిటీ, యువర్ రెస్పాన్సిబిలిటీ అన్నాడు. This Greek word is a reflexive pronoun which makes clear their personal responsibility for their growth. మన ఎదగటం దేవునిలో మన పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అంటే దేవుడు అన్ని మనకి ఇచ్చాడు అనమాట, ఆల్ థింగ్స్ ఇచ్చాడు. ఆల్ థింగ్స్ అంటే ఏమిచ్చాడు మనకి అని అంటే, ఒక బిడ్డ ఎదగాలంటే మనం ఆహారం అందిస్తాం అన్నమాట, పెడతాం. మరి వాట్ ఈజ్ అవర్ స్పిరిచువల్ డైట్? వాట్ ఈజ్ అవర్ స్పిరిచువల్ డైట్? వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట, దేవుడు ఇచ్చాడు. అందుకే ఏమంటున్నాడంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అది మనం తినాలి అన్నమాట, అది మనం తీసుకోవాలి. వీ హ్యావ్ టు ఈట్, మనం తినాలన్నమాట. అది మన రెస్పాన్సిబిలిటీ, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ అదర్ వర్డ్స్ దీన్ని స్పిరిచువల్ వర్కౌట్ అని కూడా అంటారు. గ్రోత్ ఒకటేంటంటే లాస్ట్ స్టడీలో మనం చూసుకున్నాం, ఎనరెక్సియా ఉండకుండా అపిటైట్ ఉండాలి. అండ్ దెన్ వీ హ్యావ్ టు టేక్, అండ్ నాట్ ఓన్లీ దట్, ఫిట్నెస్ గ్రోత్లో పార్ట్ ఏంటంటే కనుక వర్కౌట్ అనేది. సో ఇట్స్ ఎ స్పిరిచువల్ వర్కౌట్ అనేది. అది మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఫిలిపియన్స్ 2nd chapter 12th verse లో కనబడుతుంది. చదువుతారా? ఫిలిపియన్స్ 2nd chapter 12th verse. Therefore, my dear friends, as you have always obeyed, not only in my presence, but now much more in my absence, continue to work out your salvation with fear and trembling. For it is God who with fear and trembling. Work out your salvation. రక్షించాడు దేవుడు మనల్ని, కానీ మనం ఏం చేయాలి? వర్కౌట్ with fear and trembling. Workout, it's our responsibility. Actually ఆ వర్స్లో వాట్ గాడ్ హ్యాస్ డన్, గాడ్స్ సావరినిటీ కనబడుతుంది, వాట్ గాడ్ విల్ డూ అండ్ వాట్స్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ, రెండు ఉన్నాయన్నమాట. ఆయన ఇచ్చయించుటకును వృద్ధి కలుగు చేయుటకు, ఆయన కార్యసాధనం చేయడానికి ఆయన చేయగలడు అన్నమాట. హీ ఈజ్ ఏబుల్ టు డూ. బట్ మనం ఏం చేయాలి అని అంటే కనుక వీ నీడ్ టు వర్కౌట్ అవర్ సాల్వేషన్. బిల్డింగ్ అప్ అంటే వర్కౌట్ అవర్ సాల్వేషన్. ఈవెన్ యాక్ట్స్ 20th chapter 32లో పాల్ ఏమంటున్నాడో ఒకసారి మనం చదువుదాం. యాక్ట్స్ 20:32. Now I commit you to God and to the word of his grace, which can build you up and give you an inheritance among all those who are sanctified. So what Paul is saying there, actually Paul ఇంకా వెళ్ళిపోతారు, రారు అనమాట. The context is that. And then he called the Ephesian believers, ఎల్డర్స్ని పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ఏమంటున్నాడు? He was committing them to God and to the word of his grace. God and to the word of truth. His grace. His grace. So that they will build up. So God's desire for us, intention for us ఏంటంటే we should build up అన్నమాట. మనం ఎదగాలని, మనం వృద్ధి చెందాలని. గ్రోయింగ్ అప్ అంటే ఇట్స్ ఎ స్పిరిచువల్ గ్రోయింగ్ అప్. మనం పుట్టాము, మనం రక్షింపబడినప్పుడు బోర్న్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, బట్ వీ నీడ్ టు హ్యావ్
గ్రోయింగ్ అప్, చక్కటి మెచ్యూర్ బిలీవర్స్గా, గాడ్లీ చిల్డ్రన్గా మనం ఎదగాలి, ఎదగాలి, క్రీస్తులో ఎదగాలి, ఎదుగుదుము యేసునిలో అని ఎదగాలి మనం అన్నమాట. సో దట్స్ వాట్ గ్రోత్ అనేది మనం చూస్తాం అన్నమాట. సో వాట్ ఆర్ ద ప్రాక్టికల్ వేస్ యూ క్యారీ దిస్? ఈ బిల్డింగ్ అప్, ఈ గ్రోయింగ్ అప్ అనేది ప్రాక్టికల్గా మనం ఈ వర్కౌట్ లేదా ఇన్ అదర్ వర్డ్స్ Paul is saying that I am committing you to the ministry of the word of God అని అంటున్నాడు. సో ప్రాక్టికల్గా మనం ఎలాగా బిల్డ్ చేసుకోగలుగుతాం ప్రాక్టికల్ వేస్లో? మెడిటేషన్ అండ్ ప్రేయింగ్. ప్రేయింగ్, మెడిటేటింగ్. థ్యాంక్ యూ మేడం. ఇంకా everyday meditating on the word of meditation. God, and also applying it to our lives, and asking the Holy Spirit God to remember the word of God that we have learned. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది హోలీ స్పిరిట్ గాడ్ మనకి రిమైండ్ చేసేటట్లుగా, అలాగే ఆ వాక్యంలో సస్టైన్ అయ్యేటట్లు గాడ్స్ హెల్ప్ కోసం ప్రేయర్ చేసుకోవడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. So, as you said, we must daily spend devotional time in the Word, seeking the mind of God. Quiet time అంటాం అన్నమాట, లేదా డివోషన్, పర్సనల్ డివోషన్ అని అంటాం దీన్ని అనమాట. ఎవ్రీడే క్వైట్ టైం, స్పెండింగ్ టైమ్ విత్ గాడ్, స్టడీయింగ్ గాడ్స్ వర్డ్, seeking God's mind, listening to him and obeying to his word. So every day spending time with God, with God's word, and talking to God and listening to God. And not only that, అంటే యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలి ఏంటంటే చైనీస్ బిలీవర్స్ అంటారట ఇలాగా, దే సే దట్ నో బైబిల్ నో బ్రేక్ఫాస్ట్ అంటారంట వాళ్ళు. ఈరోజు నేను బైబిల్ చదవకపోతే నేను బ్రేక్ఫాస్ట్ తినకూడదు అంటే ఇది ఇంకా ఈజీగా ఉంది కదా నాకు. ఇప్పుడు చాలా మంది ఉదయం అసలు బ్రేక్ఫాస్ట్ మానేసి అదేదో ఫుడ్ రెజ్యూమ్లో ఉంటున్నారు, డిఫరెంట్ ఫుడ్ రెజ్యూమ్లో 2 times a day అనేది. అలాగో మనం తినట్లేదు కాబట్టి మనకు అప్లికబుల్ కాదన్నట్టు కాదనమాట. సో దట్స్ వాట్, నాట్ ఓన్లీ హ్యావింగ్ daily quiet time, but also study the word regularly in a disciplined way. పర్సనల్ బైబిల్ స్టడీ అంటాం దాన్ని మనం, పర్సనల్ బైబిల్ స్టడీ. మనం ఇప్పుడు చేసేది గ్రూప్ బైబిల్ స్టడీ అనమాట. స్టడీయింగ్ టుగెదర్, వి ఆల్ కమ్ టుగెదర్ వీక్ ఆఫ్టర్ వీక్ అండ్ వి ఆర్ ఆల్ స్టడీయింగ్ టుగెదర్. గ్రూప్ బైబిల్ స్టడీ అని అంటాం అనమాట. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్టడీ టుగెదర్. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు మనం ఎన్రిచ్ చేసుకుంటాం. అండ్ నాట్ ఓన్లీ దట్, బట్ హ్యావింగ్ ఎ పర్సనల్ బైబిల్ స్టడీ, స్టడీ ద వర్డ్ రెగ్యులర్లీ ఇన్ ఎ సిస్టమాటిక్ అండ్ డిసిప్లిన్డ్ వే. యాక్చువల్లీ స్టడీ అనే మాట మనం చూస్తే జాషువాలో కనబడుతుంది, ఎజ్రాలో కనబడుతుంది, తిమోతి కూడా చెప్తాడు, అంటిల్ ఐ కమ్ కంటిన్యూ టు రీడ్, మెడిటేట్, స్టడీ గాడ్స్ వర్డ్ అని పాల్ చెప్తాడనమాట, తిమోతికి చెప్తాడనమాట. స్టడీయింగ్ వర్డ్ ఇస్ వెరీ వెరీ సో దట్ వీ బెటర్ అండర్స్టాండింగ్ టీచింగ్స్ ఆఫ్ గాడ్. అంటే మనం ఇలా గ్రూప్లో చదివేటప్పుడు మనం ఏం చెప్పామో మనకు గుర్తుంటుంది. మనం యూజువలీ వీ డోంట్ రిమెంబర్, ఎందుకంటే మనం చెప్పలేదు కాబట్టి. మనం చెప్తే మనకి గుర్తుంటుంది. అదేవిధంగా ఇఫ్ వీ కెన్ స్టడీ గాడ్స్ వర్డ్ అండ్ హ్యావ్ అవర్ ఓన్ నోట్స్, మనకు ఒక క్వైట్ టైం జర్నల్ లాంటిది, ఒక స్టడీ జర్నల్ లాంటిది మనకు ఉంటే గనక మనం చదువుతాము, మనం రాస్తాము. వాట్ ఎవర్ వి రైట్
అది మనకి చాలా ఇంప్రింట్ అయిపోతుంది. వెన్ వి రైట్ అది మనకి ఇంప్రింట్ అయిపోతుంది. కాబట్టి అసలు అఫ్ కోర్స్ ఈ డిజిటల్ ఏజ్లో రైటింగ్ అనేది, హ్యాండ్ రైటింగ్ అనేది పోతుంది అనుకోండి. మనకి ప్యాడ్స్ వచ్చేసాయి. సో వాటిల్లోనే రాసుకుంటున్నారు ఇప్పుడు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ ఓకే. బట్ ఆల్వేస్ రైటింగ్ విత్ హ్యాండ్ ఆన్ ఎ బుక్, ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది మనం చూస్తామన్నమాట. సో అలాగా స్టడీయింగ్ రెగ్యులర్లీ. నేను ఇది చదివినప్పుడు వాన్వెస్పీ గారి కామెంటరీలో చదివాను ఇది. ఐఎమ్ సో సర్ప్రైజ్డ్ అనమాట, టేకెన్ బ్యాక్. వాచ్మెన్ ని ఈజ్ అ ఫేమస్ బుక్ రైటర్ అండ్ ఆల్సో ప్రీచర్, గాడ్లీ ప్రీచర్, చైనీస్ కి అనమాట. యూస్ టు రీడ్ త్రూ న్యూ టెస్టిమెంట్ వన్స్ ఎ మంత్ అంట. నెలకు ఒకసారి న్యూ టెస్టిమెంట్ అంతా చదివేస్తారంట ఈయన. అది అసలు సారీ, మీకు డిస్టర్బెన్స్ కూడా ఉన్నట్టు. ఓకే, సో మీరేమంటారు అది ఆయన గురించి? మనం మీకు కూడా తెలుసా? వన్స్ ఇన్ ఎ మంత్ న్యూ టెస్టిమెంట్ చదువుతారంటే, రీడ్ త్రూ ద న్యూ టెస్టిమెంట్ వన్స్ ఇన్ ఎ మంత్. మీకేమనిపిస్తుంది అసలు? సో గుడ్ యాక్చువల్లీ. దట్స్ ఎ ఛాలెంజ్ కదా. ఛాలెంజింగ్. అసలు అవుతుందా? మన న్యూ టెస్టిమెంట్ చదివేస్తామా వన్ మంత్ లో? అదే పనిలో ఉన్నారు ఆయన. రీడ్ త్రూ. అందుకేనంట ఆయన ప్రీచింగ్స్ అసలు చాలా రిచ్ విత్ గాడ్స్ వర్డ్ ఉంటుందంట. ఇంకా అలా వన్స్ ఇన్ ఏ మంత్ మొత్తం చదివేస్తా ఉంటుంటే ఎలా ఉంటుందండి? ఒక రకంగా చెప్పాలంటే మా సుధారాణిని చూస్తాను నేను, మా ఆడపడుచు డాక్టర్ సుధారాణి 24/7 చదువుతానే ఉంటది అనమాట. అందుకే ఆ అమ్మాయి చిన్న క్లూతో కూడా పట్టేస్తుంటది డిసీజ్ ని. నేను చూసాను ద వే షీ డయాగ్నోసిస్ అనేది. ఇంకా ఇంకే ఫైల్స్ ఆ బుర్రలో లేవు, ఓన్లీ రేడియాలజీ ఫైల్స్ తప్ప అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ మెడిసిన్ కూడా అదే వాట్ ఎవర్. సో నేనేమంటానంటే, యు నో వెరీ వెల్, మనకి నేను చెప్పాల్సిన పని లేదు. కానీ ఆయన మరి ఆ బ్రెయిన్ లో జీబీ, ఆయనకున్న జీబీ అంతా ఫుల్ విత్ గాడ్స్ వర్డ్ అంట. నాకు కూడా చాలా ఛాలెంజ్గా అనిపించింది. సో వై డోంట్ వీ డూ దట్ వెన్ వాచ్మెన్ ని కుడ్ డూ దట్, వై డోంట్ వీ డూ దట్ అనేది అనిపించింది అనమాట. సో దిస్ ఇస్ వాట్ మనం చూస్తున్నాం అనమాట. సో ఆన్ వాట్ టు బిల్డ్, ఓకే కట్టుకుంటాం, బట్ ఆన్ వాట్ టు బిల్డ్ అంటే బిల్డప్. వాళ్ళకి క్లారిటీ ఎంత చక్కగా జూడిచ్చారంటే, ఇన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్ అన్నాడు. మోస్ట్ హోలీ ఫెయిత్ అంటే ఇంకొక రకంగా వర్స్ 3లో అన్నారు, వాట్ ఈస్ దట్ అంటే, ద ఫెయిత్ విచ్ వాజ్ వన్స్ డెలివర్డ్ అన్ టు ద సెయింట్స్ అన్నారు. అక్కడ మనం ఫెయిత్ గురించి మనం కొంచెం స్టడీ చేస్తాం. ఫెయిత్ అంటే ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవడం. ఫెయిత్ అంటే మనం డాక్ట్రిన్ అని కూడా మనం చెప్పుకున్నాం అనమాట. డాక్ట్రిన్, ద కంటెంట్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పుకున్నాం అనమాట. సో ఆ మోస్ట్ హోలీ ఫెయిత్ అని ఎందుకు అన్నారు అసలు? వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మోస్ట్ హోలీ ఫెయిత్? ఆలోచించారా? వై Jude is saying that most holy faith? It was faith on Jesus Christ. Jesus Christ. Okay. వేరే ఫెయిత్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఓకే ఓకే ఓకే. ఇంకా మన ఫెయిత్ కి ఆయనే ఆధారం అక్క. హి ఇస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్.
ఆయన్ని బట్టే మనకి ఓకే ఆ ఫెయిత్ వచ్చింది. ఓకే He is a holy God, కాబట్టి the faith we exactly this faith is on the God and the revealed truth of God. It is nothing but the content of faith is nothing but the truth that is revealed by God. A holy God. He's a holy God. Holy hagios అనే మాటకు అర్థం ఏంటంటే డిఫరెంట్, సపరేట్ అని అర్థం అన్నమాట. సపరేట్, డిస్టింక్ట్. The Lord your God is one, holy అని అంటే none like him. He's separate from creation, separate Set from apart. set apart, separate and set apart. అదనమాట. నాట్ లైక్ ఎనీ ఫెయిత్, అదనమాట. నాట్ లైక్ దీస్ ఫాల్స్ ప్రీచర్స్ ఫెయిత్. ఆ వర్స్ 4లోనే వాళ్ళు ఏమన్నారు? దే రిజెక్టెడ్ ది deity of లార్డ్షిప్ Jesus ఆఫ్ Christ. జీసస్ క్రైస్ట్. అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తుని వాళ్ళు విసర్జించారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడు దేన్నైతే ప్రత్యక్షపరిచాడో, ప్రత్యక్షపరచబడిన వాక్యం, ప్రత్యక్షపరచబడిన సత్యం, అందుకే లేఖనాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. లేఖనాలు ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ బ్రీత్డ్ అవుట్ అంటే ఆయన ప్రోడక్ట్ అది. అందుకే పేతురు కూడా అంటాడనమాట, దైవావేశము కలిగిన ప్రతిలేఖనం అని పౌలు అన్నారు అనమాట. లేఖనం ఎలా వచ్చింది అంటే మనుషుల ఊహ వల్ల కాదు, ఇచ్చ వల్ల కాదు. ఇట్స్ నాట్ బై ద స్పెక్యులేషన్ ఆఫ్ ద మ్యాన్ బట్ బై ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నారు పేతురు పత్రికలో మనం చదివితే కనుక. సో ఇట్స్ అన్ ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్స్ వర్డ్. గాడ్ ఈజ్ హోలీ and his word is holy. That's why it is a holy, the most holy faith. మనం నమ్మిన విశ్వాసం, ఆ విశ్వాస ప్రమాణం అన్నమాట. మనకివ్వబడిన ప్రత్యక్షత, మనకివ్వబడిన లేఖనాలు ఎంత ప్రెషస్, ఎంత హోలీ, మోస్ట్ హోలీ ఫెయిత్ అని చెప్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. సో అది కూడా ఏమంటున్నాడంటే వన్స్ డెలివర్డ్ అంటూ సెయింట్స్, ఒక్కసారే వాళ్ళకి అప్పగింపబడింది, మళ్ళీ ఇంకెవరు దాని నుంచి తీయడానికి లేదు, దానికి యాడ్ చేయడానికి లేదు. 66 books ఆఫ్ బైబిల్ క్యానన్, అంతే. నాట్ లెస్, నాట్ మోర్. వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్స్ వర్డ్. Our faith in Jesus Christ is the basis for our growth. But even that faith depends on what God has revealed to us in His word. స్వయానా యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో దేవుని మాటలు. అందుకే హీబ్రూస్ 1:1 మనం చూస్తాం ఎట్లాగా దేవుడు మాట్లాడాడు. ఆయన పూర్వం ఎలా మాట్లాడాడు, నానా విధాలుగా మాట్లాడిన దేవుడు దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు ఆయన మాటలు, లేఖనాలు. అందుకే అన్నమాట. సో రివీల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. సబ్జెక్టివ్ ఫెయిత్ డిపెండ్స్ ఆన్ ఆబ్జెక్టివ్ రెవల్యూషన్ ఆఫ్ ట్రూత్. ఈ మాటలు అర్థం చేసుకోవాలి మనం. సబ్జెక్టివ్ ఫెయిత్ అంటే నా ఎక్స్పీరియన్సు, మీ ఎక్స్పీరియన్సు, each one of us as we read God's word, the experience differ avvatadi, but word doesn't differ. Word doesn't differ anedi manaki telustundi annamata. So subjective faith depends on the objective revelation of the truth anedi. So Christian faith, the most holy faith anedi manaku ardham avutundi annamata. That's why, so where do we get the power to build?
after seeing what does it mean to build అనేది, whose responsibility అనేది, and what we need to build అన్న తర్వాత, where do we get the power to build అంటే, the power for building the Christian life comes from prayer, praying in the Holy Ghost. That's why building and praying. Building అంటే reading God's word, having personal quiet time, God's word. అంటే మనం సత్యం తెలియకపోతే మనం ఏమవుతాము అంటే చీకట్లో ఉంటాం. సత్యం తెలియకపోతే, సత్యం తెలియాలంటే గాడ్స్ వర్డ్ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత బేస్డ్ ఆన్ దట్ మోస్ట్ హోలీ ఫెయిత్ మనం కట్టుకోవాలి, మనం ఎదగాలి. అలా చెయ్యాలంటే మనకి పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అనేది. వాట్ డస్ ఇట్ మీన్ ప్రేయింగ్ ఇన్ ద హోలీ గోస్ట్? ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అంటే ఏంటి? భాషలతో మాట్లాడటమా? చాలాసార్లు ఏమనుకుంటారు ప్రేయింగ్ ఇన్ ద హోలీ గోస్ట్ అంటే భాషలతో మాట్లాడడం అనుకుంటారు. అవునా కాదా? చాలాసార్లు అలాగే అనుకుంటారు. మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి? ప్రేయింగ్ ఇన్ ద హోలీ గోస్ట్, హోలీ స్పిరిట్. దేవుని చిత్తమును ఎరిగి ఆ ప్రకారంగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి దేవుని చిత్తం బయలుపరచబడుతూ ఉంటుంది కాబట్టి దానికి మనం కూడా సమ్మతిస్తూ చేసే ప్రార్థన ఏమో అనుకుంటున్నాను అక్క. 2 మాట్లాడావమ్మా, థ్యాంక్ యూ. నువ్వు ఫస్ట్ ఏమన్నావంటే దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం అన్నావు, అంతేనా? ఎస్ అక్క, ఎస్ అక్క. దేవుని చిత్తం ఎక్కడ మనకి బయలుపరచబడింది? వాక్యం అక్క. సో ఇన్ అదర్ వర్డ్స్ వాక్యానుసారంగా ప్రార్థన చేయడం కదా, అవునా కాదా? సో సెకండ్ స్టేట్మెంట్ ఏమందంటే కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని చిత్తం బయలుపడుతుంది అని అన్నారు. ట్రూ, ఓకే. కానీ ఆ బయలుపడబడిన చిత్తం దేని ప్రకారంగా ఉండాలి? మళ్ళా వాక్యానుసారంగా ఉండాలన్నమాట. చాలా డేంజరస్ థింగ్స్ జరుగుతాయి. చాలా మంది ఈ మధ్యకాలంలో ఒక మాటలు వినపడుతున్నాయి అన్నమాట. ఏంటండి ఆ మాట? గాడ్స్ విల్ రివీల్ అయింది, అంతేనా? కొంతమంది అలాగా ఏదో మనకు అప్పటికప్పుడు రివీల్ అయిపోతుంది అన్నట్టుగా. ప్రాఫెసీ రిలీజ్ అయింది. సారీ, ప్రార్థనలో ప్రాఫెసీ రిలీజ్ అయింది అంటున్నారు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఓకే, ప్రాఫెసీ రిలీజ్ అయిందని అంటున్నారు. ఆల్రెడీ 66 బుక్స్లో ప్రాఫెసీ అంటే ఏంటి? గాడ్స్ వర్డ్ రిలీజ్ అయింది. ఇంకా ఏమన్నా రిలీజ్ అయితే కొత్తది రిలీజ్ అవ్వదు, దాని ప్రకారంగా ఉండాల్సిందే. అంటే చాలాసార్లు ఎలాగంటే ప్రార్థన అంటే ఎవరిని పెళ్లి చేసుకోరో ప్రాఫెసీ రిలీజ్ అవుతుంది కొంతమందికి. ఏ బిడ్డ పుడతారో, ఆడపిల్ల పుడతారో మగపిల్ల పుడతారో ప్రాఫెసీ రిలీజ్ అవుతుంది కొంతమందికి. ఏ చదువు చదవాలో ప్రాఫెసీ రిలీజ్ అవుతుంది కొంతమందికి. ప్రాఫెసీ రిలీజ్ అన్న దాన్ని ఎలా వాడుతున్నారు? ఎంత ఎంత చిన్న వాటికి మనం లిమిట్ చేస్తున్నామంటే మనం ఆలోచించాలన్నమాట. సో ప్రేయింగ్ ఇన్ ద హోలీ గోస్ట్ అంటే ప్రేయింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ గాడ్స్ వర్డ్ అనుకోవచ్చా మనం? ప్రేయింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ గాడ్స్, because Holy Spirit works through the word of God. పరిశుద్ధాత్మ దేవుడు మనం కట్టుకోవడానికి ఎట్లా సాయం చేస్తాడు? మనం మోస్ట్ హోలీ ఫెయిత్ మీద కట్టుకోవాలి.
మరి ఆ మోస్ట్ హోలీ ఫెయిత్ మీద కట్టాలంటే హోలీ స్పిరిట్ మనకి సాయం చేస్తారనమాట. అది మనం గ్రహించాలన్నమాట. అది మనం గ్రహించాలి. ఇప్పుడు సపోజ్ సమ్ టైమ్స్ కొంతమంది అన్బిలీవర్ని ప్రపోజల్ వచ్చింది, ప్రార్థన చేస్తున్నాను, ప్రాఫెసీ రిలీజ్ అవటానికి అంటారు. మీరేమంటారు చెప్పండి? I don't agree for that, madam. చెప్పండి అమ్మా. కరెక్ట్. I don't agree for the prophecy when you are going in a wrong way. How can you ask for the God? థ్యాంక్ యూ డాక్టర్ శాంతి. థ్యాంక్ యూ. Yes, that's wrong. దట్స్ రాంగ్. సమ్ టైమ్స్ మనకి తెలీదు. దట్ ఈస్ బిల్డింగ్ ఆన్ మోస్ట్ హోలీ ఫెయిత్. దట్ ఈస్ ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ దేవుడు రివీల్ చేస్తాడు. పౌలు చెప్పారు కొరింథియన్స్ లో, విశ్వాసికి అవిశ్వాసికి విజ్జోడి ఎక్కడ అని చెప్పాడు. సాంగత్యం లేదు, నథింగ్ కామన్, హౌ కెన్ యూ అని చెప్పిన తర్వాత అవిశ్వాసి అనే తెలుసు మనకి, అయినా ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తం కనుక్కుంటాను, ప్రాఫెసీ రిలీజ్ అవుతుందంటే ఈజ్ ఇట్ ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్? నో, నాట్ ఎట్ ఆల్. ఇట్స్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నాం. అలాంటి ఎన్ని మనం చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయో. కాబట్టి ప్రేయింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ గాడ్స్ వర్డ్, ప్రేయింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ గాడ్స్ వర్డ్. ఎట్లాగా అనంటే కంటిన్యూలీ డిపెండింగ్ ఆన్ ద స్పిరిట్, కంటిన్యూలీ బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, కంటిన్యూలీ బీయింగ్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థన చేయటం అంటే ఏంటి అనేది, యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మచేత అరణ్యంలోనికి కొనిపోబడ్డారు శోధింపబడ్డానికి. ఆత్మదేవుడు మరి ఆ శోధనని జయించడానికి ఆత్మదేవుడు ఆయనకి ఏమి సాయం చేశారు శోధనని జయించడానికి? వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్, అదనమాట. వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్. మా వనిజ మీరేమిటో చెప్పబోతున్నారు, చెప్తారా? అక్క లేదక్క, మ్యూట్ చేశాను. ఓకే అమ్మా, సరే సరే, ఇట్స్ ఓకే. ఓకే. సో ప్రేయింగ్ ఇన్ ద హోలీ గోస్ట్, కంటిన్యూల్లీ ప్రేయింగ్ ఇన్ ద హోలీ గోస్ట్ అంటే ఏంటి అనేది మనం చూస్తున్నాం అనమాట. బీయింగ్ కంటిన్యూ ఫిల్డ్ విత్ గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ స్పిరిట్. హౌ కెన్ వీ కంటిన్యూల్లీ ప్రే ఫిల్డ్ విత్ ద వర్డ్ అండ్ ద స్పిరిట్ అంటే, జాన్ స్టార్ట్ గారు ఏమంటారంటే, ద సోడ్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. ద సోడ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ద సోడ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు, అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎంత చక్కగా చెప్పారంటే, నేను చెప్పిన దాంట్లో నుంచే చెప్తారు, మీకు జ్ఞాపకం చేస్తారు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి తీసుకెళ్తారంటే ఎలాగా? ఏ సత్యం అయితే బయలుపరచబడిందో, ప్రత్యక్షపరచబడిందో ఆ సత్యంలోనికి మనల్ని తీసుకెళ్తాడు. అంతేగాని కొత్త సత్యం ఆయనేమి బయలుపరచడు. ఎందుకంటే క్లియర్గా చెప్పారు, తనంతటి తానే ఏది చెప్పరు, నేను చెప్పిన దాంట్లో నుంచే మీకు చెప్తారు, తీసుకుని బోధిస్తారు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఏం చేస్తారు అని అంటే, వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ రివీల్డ్ ఇన్ హిస్ వర్డ్. ఎందుకంటే హీఈస్ ద ఆథర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదా, ఇజంట్ హీ? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదా. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ వల్ల ప్రతిలేఖనము వచ్చిందన్నారు, ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి ఏ వాక్యాన్నైతే ఆయన మరి ప్రేరేపించి రాయించారో ఆ వాక్యానికి విరుద్ధంగా ప్రార్థన చేయటానికి మనకి
ఆయన ఏమన్నా పురికొల్పుతారా? లేదు అన్నమాట. ప్రేయింగ్ ఇన్ ద హోలీ గోస్ట్, ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ మీన్స్ ప్రేయింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ గాడ్స్ వర్డ్. అయితే మనం ఇంకా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, రోమన్స్లో పాల్ చెప్పినట్టుగా సమ్ టైమ్స్ వీ డూ నాట్ నో వాట్ టు ప్రే. అదనమాట. మనకి యుక్తంగా ప్రార్థన చేయటం రానప్పుడు, వీ డూ నాట్ నో హౌ టు ప్రే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. హౌ టు ప్రే అన్నమాట. ఎక్కడి నుంచి అంటే, అగైన్ టేకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హెల్పింగ్ అస్ టు ప్రే. మన బలహీనతల్లో ఆయన మనకు సహాయం చేస్తాడు. మనకు ప్రార్థన చేయటం రానప్పుడు మన పక్షాన ఉచ్చరింప శక్యం కాని మూల్గులతో ఆయన ప్రార్థన చేస్తాడు మన పక్షాన. సో ప్రేయింగ్ ఇన్ ద హోలీ గోస్ట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థన చేయటానికి, మనకు సాయం చేయటానికి మనతోనే ఉన్నాడు. అండ్ హీ ఆల్వేస్ హెల్ప్స్ అస్ టు ప్రే ఇన్ అకార్డెన్స్ విత్ గాడ్స్ వర్డ్, because he is the author of God's word. So building and praying again based on the word of God. అక్క నేను అంటే ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోకండి, బట్ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అని. అంటే దిస్ ఇస్ మై ట్రూ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ విట్నెసింగ్ అండ్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. నేను ఒక ఇంటికి ఇన్వైట్ చేయబడ్డాను. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు క్రిస్మస్ ఆరాధన కొరకు సిద్ధపడుతూ మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము వెళ్ళాము. వాళ్ళు కొత్తగా ఆ సంవత్సరమే ఆ ఇల్లు కట్టుకున్నారు, ఆక్యుపై చేశారు. నేను మొదటిసారి అక్కడికి వెళ్ళాను. వాట్ దాని గురించిన వేర్ అబౌట్స్ కానీ దాని బ్యాక్ హిస్టరీ కానీ నాకు ఏమీ తెలియదు. ఐ వాజ్ జస్ట్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద హౌస్ నుంచున్నప్పుడు ప్రార్థన చేయమని అడిగినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే నాకు అసలు ఏమి స్టోరీ తెలియనప్పుడే ఐ హావ్ సీన్ అ ఫ్యామిలీ డిస్ప్యూట్. లిటరల్లీ బ్రదర్స్ గుండెల మీద చేయి పెట్టి వారిద్దరిని బయటికి తోసేస్తూ నాకు ప్రభు చూపిస్తా ఉన్నారు. సో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ నేను పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన దాన్ని బట్టి, నేను చూస్తున్న ఆ దర్శనమును బట్టి, ప్రభువా ఈ ప్రదేశమును నాయన నీ సన్నిధికి యోగ్యమగినట్లుగా పరిశుద్ధపరచండి, ప్రతి విధమైనటువంటి దోషమును తీసివేసి నీ సన్నిధి వచ్చు ప్రతి వారు కూడా పొందుకున్నట్లు నీ స్వరమును వినున్నట్లుగా. నేను అంటే ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ప్రార్థిస్తూ ఉండగా ఏ ప్రార్థన ఏ విధంగా చేయాలన్నది అక్కడ హోలీ స్పిరిట్ గాడ్ నాకు ఇచ్చినటువంటి డైరెక్షన్. అండ్ తర్వాత లేటర్ ఆన్ ఆ డేస్ గడిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని తెలిసినాయి. లిటరల్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెన్. అదే హ్యాపెన్ అయింది. అండ్ నాతో మాట్లాడిన ఆ స్వరము నాకు చూపించినది అక్కడ జరిగింది మ్యాచ్ అయినప్పుడు ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఇన్ హోలీ స్పిరిట్. డెఫినెట్ గా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చాడు. కాబట్టి మీరు అన్నది డేంజర్, రిస్క్, ఎస్ ఐ అగ్రి. మీరు కోట్ చేసిన వివాహం ఎగ్జాంపుల్లో ఖచ్చితంగా చెప్పగలను. అది అసలు మనకు సంబంధమే లేదు. నా కాంటెక్స్ట్ లో నేను చెప్పింది ప్రేయింగ్ ఇన్ హోలీ స్పిరిట్. నేను ఇటువంటి అనుభవం ఉంది కాబట్టి నేను అలా చెప్పగలిగాను అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అమ్మా. ఐ థింక్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఇప్పుడు మీరు చేసిన ఆ ప్రార్థన దేవుడు మీకు బయలుపరిచింది దేవుడు ఇచ్చిన వాక్యానికి విరుద్ధంగా ఉందా, లేకపోతే దేవుడు ఆల్రెడీ మనకిచ్చిన లేఖనానికి అనుగుణంగా ఉందా? అక్కడ నేను ప్రార్థన చేయటానికి ఆ ప్రదేశాన్ని సింపుల్ క్వశ్చన్ అమ్మా అక్క. అరే సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, వీఆర్ నాట్ డినయింగ్ యువర్ ఎక్స్పీరియన్స్, బట్ ద సింపుల్ క్వశ్చన్ ఈస్, చేసిన ప్రార్థన వాక్యానుసారమైనదా, వాక్యానికి విరుద్ధమైందా అని అడుగుతున్నాను. నేను వాక్యానుసారంగానే నేను చేస్తాను అనుకుంటున్నాను అక్క. అదే మరి నీకు అంత నిశ్చయిత లేకపోతే ఎలారా? మరి అనుకుంటున్నానని కాదు కదా నేను అనేది. మనం ఏంటంటే అందుకే ఇందాక అనుకున్నాం ఏంటంటే ఆబ్జెక్టివ్ ట్రూత్, సబ్జెక్టివ్ ట్రూత్ అని అంటాం.
2 things are very, very important. ఆ Not ఆ only for ఇంటి వారిని దేవునికి నేను అప్పచెప్పాను. we ఆ will ప్రదేశాన్ని come to that, Ra. We'll come to that. ఓకే Shakila, we'll ఓకే come to that. ఓకే For the ఓకే benefit of all of us. ఓకే మనం థ్యాంక్ యూ. గ్రేటర్ ట్రూత్ లో నుంచి నారో ట్రూత్ కి వస్తాం అన్నమాట. గ్రేటర్ ట్రూత్ ఏంటంటే సబ్జెక్టివ్ ట్రూత్, అంటే సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. మన ఎక్స్పీరియన్స్ రివీల్డ్ ట్రూత్ లో నుంచి రావాలన్నమాట. రివీల్డ్ ట్రూత్ నేమో ఆబ్జెక్టివ్ ట్రూత్ అని అంటాం. ఆబ్జెక్టివ్ ట్రూత్ అన్నప్పుడు జీసస్ క్రైస్ట్ అండ్ గాడ్స్ వర్డ్, జీసస్ క్రైస్ట్ అండ్ గాడ్స్ వర్డ్. గాడ్స్ వర్డ్కి అనుగుణంగా అన్నమాట మన ప్రార్థనలు ఉండాలి అనేది మనకి బేసిస్ ఫర్ ఎనీ ప్రేయర్ వీఆర్ గోయింగ్ టు ప్రే అనేది. ఫర్ ఎగ్జాంపుల్, పేతురు ప్రార్థన చేసుకునేటప్పుడు పేతురుకి దేవుడు కొర్నేలి ఇంటికి వెళ్ళమని దర్శన రూపంగా ఆయన్ని గైడ్ చేశాడు కదా, అవునా కదా? సో ఆ రకంగా గైడ్ చేసినప్పుడు అది దేవుడు చెప్పాడు, అన్యులకు కూడా సువార్త ఉన్నది అని వాళ్ళని గైడ్ చేశాడు, పాల్ని గైడ్ చేశాడు. వీటన్నిటికీ పరిశుద్ధాత్మ దేవుడు గైడ్ చేస్తాడు. సో వెన్ వి ప్రే, పరిశుద్ధాత్మ దేవుడు అంటే నేను చేశాను అనేది, నాకు కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. బట్ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ, దట్స్ హౌ స్పిరిట్ ఆఫ్ గాడ్ హెల్ప్స్ us టు ప్రే. Am I clear, Shakila? నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ కూడా ఆ కాంటెక్స్ట్ లోనే చెప్పాను. అదే అంటున్నాను. అవి ఆ ఎక్స్పీరియన్సెస్ అనేవి రివీల్డ్ ట్రూత్ ఆఫ్ గాడ్ కి భిన్నంగా ఉండకూడదు. వన్ మోర్ థింగ్ షకీలా, ఐ వాంట్ టు యాడ్ టు అక్కస్ పాయింట్ ఏంటంటే, ఓవర్ ఆర్చింగ్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. ఓవర్ ఆర్చింగ్ ప్రిన్సిపల్, నార్మేటివ్ ప్రిన్సిపల్ అంటారు. అవి ఓవర్ ఆర్చింగ్ అంటే ఇంకా అంబ్రెల్లా ప్రిన్సిపల్ అనమాట. అంబ్రెల్లా ప్రిన్సిపల్ ఏంటంటే, ఎప్పుడైనా సరే అక్క చెప్పినట్టు మన యొక్క ప్రార్థన చేసేటప్పుడు మనకు వచ్చినటువంటి డ్రీమ్ కానీ, మనకు వచ్చినటువంటి ఆలోచన కానీ, ఎనీథింగ్ దేవుని వాక్యానుసారంగా వెళ్ళినప్పుడు అది ఆత్మలో ప్రార్థన చేయదు. ఎందుకంటే ఆత్మదేవుడు వాక్యం ద్వారానే పనిచేస్తాడు. కాబట్టి మన ప్రార్థన ఆత్మలో ప్రార్థన చేయటం అంటే వాక్యానుసారంగా ప్రార్థన చేయటం అనేది ఓవర్ ఆర్చింగ్ ప్రిన్సిపల్. అయితే ఇలాంటి స్పెసిఫిక్ లేకుంటే ఇలాగా యునిక్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే దేవుడు నీకు బయలుపరచాడో, మేబీ డ్రీమ్ ద్వారానో లేకపోతే విజన్ ద్వారానో, అది ఫుల్ఫిల్ చేశాడు అనే దానికి అది నీ పర్టిక్యులర్ ఎక్స్పీరియన్స్, ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. బట్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ మే డిఫర్, బట్ ఓవర్ ఆర్చింగ్ ప్రిన్సిపల్ ఈజ్ ద కామన్. అది ఓవర్ ఆర్చింగ్ ప్రిన్సిపల్ ఆర్ అంబ్రెల్లా గైడ్ లైన్ ఈజ్ ఆత్మలో ప్రార్థన చేయటం అంటే వాక్యానుసారంగా ప్రార్థన చేయటం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాంప్టింగ్తో ప్రార్థన చేయటం వాక్య వెలుగులో. సో దట్ ఈస్ ప్రేయింగ్ ఇన్ స్పిరిట్. అది ప్రిన్సిపల్, ఓవర్ ఆర్చింగ్ ప్రిన్సిపల్. కాకపోతే కొంతమందికి దేవుడు స్పెసిఫిక్గా రివీల్ చేయొచ్చు, ఎక్స్పీరియన్సెస్ ఇవ్వచ్చు. కాబట్టి ఇది ఓవర్ ఆర్చింగ్ ప్రిన్సిపల్ గా మనం ఎవరికి అప్లై చేయలేం. ఐ డోంట్ నో వెదర్ ఐ యామ్ అర్థమైందన్నా. ఎస్ అన్న, థ్యాంక్ యూ అన్న. గాట్ ఇట్, అర్థమైంది. ఇక్కడ మనం దాన్ని వాడకూడదు. థ్యాంక్ యూ షకీలా ఫర్ రైజింగ్ ద పాయింట్. నువ్వు చేయటం వల్ల మంచిదైంది, అంటే మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ మనకు అందరికి వచ్చింది. యా, థ్యాంక్ యూ అమ్మా. నాకు అర్థమైంది. వాక్యములో ప్రార్థించుటే పరిశుద్ధాత్మలో ప్రార్థించుట. ఎగ్జాక్ట్లీ అమ్మా. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఐఎమ్ నాట్ డినయింగ్, జస్ట్ కంక్లూడ్, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ ఈవెన్ ఐ హ్యావ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ అనేవి. అంటే ఎట్లా దేవుడు అనేది, ఐ జస్ట్ వాంట్ టు ఇలస్ట్రేట్ వన్ ఎగ్జాంపుల్ టు సబ్స్టాన్షియేట్ షకీలా. ఏంటంటే, ఐ వాజ్ డూయింగ్ రీసెర్చ్
మేబీ అరౌండ్ 25 years, 30 years బ్యాక్. నేను మైక్రోస్కోప్లో ఐఎమ్ కౌంటింగ్ క్రోమోజోమ్స్. సడన్ గా నాకు ఒక అమ్మాయి షీ కమ్స్ ఫ్రమ్ ఏ డ్రగ్ అడిక్ట్ బ్యాక్గ్రౌండ్. రీసెంట్ గా అమ్మాయిని మా ఇంటికి తీసుకుని వస్తా ఉన్నారు. అమ్మాయితో కౌన్సిల్ చేస్తా మాట్లాడుతూ ఉన్నాం. ఆ సడన్ గా నాకు అమ్మాయి గుర్తొస్తా ఉంది. ఇట్స్ ఏ మిడ్ డే. కౌంటింగ్ క్రోమోజోమ్స్ ఆపి మైక్రోస్కోప్ మీదే నేను తలపెట్టి అమ్మాయి కోసం ప్రార్థన చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐ కంటిన్యూడ్. అయిపోయింది. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత సీన్ ఏంటంటే అమ్మాయిని డ్రగ్ అడిక్ట్స్, ఆ గ్యాంగ్ వాళ్ళు అమ్మాయిని పట్టుకుని పోయి అమ్మాయిని మామూలుగా తీసుకెళ్తాను నీకేం చేయమని చెప్పి ఫుల్లీ అమ్మాయిని తాగించేసి అమ్మాయి బ్యాక్ మీద సిగరెట్లతో కాల్చేసి అమ్మాయిని ఎవరైతే దేవునిలోకి తీసుకొచ్చారో ఆ పేరు రాసి ఆ డ్రంకన్ స్టేట్లో దేవునిలోకి తీసుకొచ్చిన అమ్మాయి ఇంటి ముందు మా దగ్గరే డాక్టర్ సారా, మీరు కొంతమంది తెలిసి ఉంటుంది, సారా వాళ్ళ సిస్టర్ తను. మా వీధిలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో ముందు పడేసి వెళ్ళారు. దెన్ ఐ రియలైజ్ దెన్ దేవుడు నాకు ఎందుకు అమ్మాయిని జ్ఞాపకం చేశారు అంటే సమ్ టైమ్స్ డెఫినెట్ గా పరిశుద్ధాత్మ దేవుడు, దట్స్ వాట్ ప్రాంప్టింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇవేంటంటే మన మన ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ ఇవి. అండ్ ఇట్ రిమైండ్స్ అస్ దట్ Holy Spirit God prompts us to pray for somebody who is in trouble, to pray for something which really makes them bondage or something dangerous thing. సో డెఫినెట్గా పరిశుద్ధాత్మ దేవుడు ఆ రకంగా ప్రార్థన చేయడానికి మనకి ప్రాంప్ట్ చేస్తాడు ఆయన. అండ్ దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ అగైనెస్ట్ గాడ్స్ వర్డ్, బట్ sometimes when we see people saying some things which are contrary to God's word and then saying that పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు అని చెప్పడము, ప్రవచనాలు వచ్చాయని చెప్పడము, ప్రార్థిస్తే జరిగిందని చెప్పడము అనేది మనం చేస్తాం చూసారా. when that is contrary to God's word, then we have to be very careful. That's what praying in the Holy Spirit అంటే, praying in accordance with God's word. And also పరిశుద్ధాత్మ దేవుడు ఆ రకంగా ప్రాంప్టింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉంటుంది, ఇల్యూమినేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సింపుల్ గా మనం రక్షణ పొందాం. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ తో రక్షణ పొందుతాం. కానీ మన రక్షణ వాక్యానుసారంగానే. నేను ఎలా రక్షణ పొందానో అలాగే అందరూ రక్షణ పొందాలి అంటానికి లేదు. సో ఆ రకంగా సో టు కంక్లూడ్, ఇలాంటి అనుభవాలు లేనంత మాత్రాన వాళ్ళు స్పిరిచువల్లీ ఇన్ఫీరియర్ అని కాదు, ఇలాంటి అనుభవాలు ఉన్నంత మాత్రాన మనం సూపర్ స్పిరిచువల్ అని కూడా కాదు. బట్ మేబీ సమ్ పీపుల్ రియల్లీ, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల కోసం ప్రార్థన చేసినప్పుడు 17th చాప్టర్ ఆఫ్ జాన్స్ గాస్పల్ మనం చూస్తే గనక ఏమని ప్రార్థన చేశారంటే, దేవా నువ్వు వీళ్ళని నీ వాక్యంలో ప్రతిష్ఠించు, నీ వాక్యమే సత్యం, నీ వాక్యంలో వీళ్ళని ప్రతిష్ఠించు, దుష్టుని నుంచి కాపాడు, వీళ్ళని లోకంలో నుంచి తీసుకెళ్లొద్దు, లోకంలోనే ఉంచు, కానీ వీళ్ళని ప్రత్యేకంగా ఉంచు. ద కైండ్ ఆఫ్ ప్రేయర్ అనేది ఎక్కడి నుంచి అనేది మనం చూస్తే కనుక ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. కాబట్టి సో ప్రేయింగ్ స్క్రిప్చర్స్ అంటాం దీన్ని వి కాల్ ఇట్ యాజ్ అ ప్రేయింగ్ స్క్రిప్చర్స్. స్క్రిప్చర్ తీసుకుని యాజ్ ఇట్ ఈస్గా ప్రభు చేసిన ప్రార్థన మన పిల్లల కోసం చేయటం, మన ఫ్రెండ్స్ కోసం చేయటం, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం చేయటం, మనం మెంటర్ చేసే వాళ్ళ కోసం చేయటం. దట్ ఈస్ ప్రేయింగ్ ఇన్ హోలీ స్పిరిట్ and praying in accordance with God's word. In the process, as we pray, God may reveal sometimes that to whom we are praying, they may be facing trouble. అది చేయొచ్చు దేవుడు, దానికోసం ప్రార్థన చేయమని ప్రాంప్ట్ చేయొచ్చు దేవుడు మనల్ని. ఆ ఎక్స్పీరియన్సెస్ని డినై చేయడానికి లేదు. సో మే గాడ్ హెల్ప్ us to learn to build on most holy faith. Continue to read God's word. Continue to read God's word. And then continue to pray in the Holy Spirit. Pray, building and praying
must go hand in hand. May God help us. Thank you for your patience. ఈరోజు కొంచెం ఎక్కువ టైం అయింది. So may God help us. May we take time, may we take every care to build us up and also to build others, to pray in the Holy Spirit for us and for the people around us. God bless you. Thank you. Over to Premlata. Thank you.